ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి కనలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ ను జీఎం ప్రారంభించారు. సింగరేణిలో సాంకేతికత పరిజ్ఞానం, మైన్ రెస్క్యూస్, అన్వేషణ, వృత్తి శిక్షణ కేంద్రం, పర్యావరణం, బొగ్గు నాణ్యత తదితర అంశాలకు చెందిన స్టాల్స్ ను జీఎం సందర్శించారు. అనంతరం జీఎం మాట్లాడారు. అదేవిధంగా విచ్చేస్తున్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు శ్రీ కేఎన్ స్వామి గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ చేయాల్సిందిగా మన ముఖ్య అతిథిగా కోరుతాము. ముఖ్య అతిథి గారిని పట్టాభిషేకం చేయాల్సిందిగా కోరుతాము. తిరుపతి అన్న ఊపకు అటే ఉన్నాడు మేడం. సింగరేణి రెస్క్యూ ఓవరాల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇది ఏంటంటే ఇప్పుడు ఇదేమో ప్రొఫెషనల్స్ కోసం, టీం కోసం, రెస్క్యూ టీం. ఇది మాలాంటి వర్కర్స్ ఎవరైనా ఎమర్జెన్సీలో అక్కడ పనిచేసే వాళ్ళకి స్మోక్ వచ్చి ఎస్కేపింగ్, దాన్ని మళ్ళీ పెట్టుకొని రావడానికి కోసం. ఇది అన్ని గ్యాస్ కొలిచే ఈ సాక్ కట్టర్ సార్, చెట్లు ఏమన్నా పడిపోతే మనం కటింగ్ చేస్తాం విత్ పెట్రోల్ ఆపరేట్. ఇది న్యూమాటిక్ స్ప్రెడర్ సార్, పెద్ద పెద్ద రాక్స్ ఏమైనా ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. బండలు కానీ బండల కింద ఏదైనా స్ప్లిట్ చేసి పగలగొట్టడానికి, విరగొట్టడానికి. వచ్చాము. ఈ 4 సీట్ నుంచి టన్నెల్ ద్వారా 3 సీట్ వెళ్ళబోతున్నాము. 3 సీట్ లో ఇప్పుడు సర్ఫేస్ తర్వాత వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు ఫోన్ మాట్లాడితే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పి లైట్ దీని మీద పడగానే ఇది హై బీమ్ నుంచి లో బీమ్. సో ఇదేమో ఫ్యాటిక్ మానిటర్ సార్. ఇది వాయిస్ బెల్ అంటే పైకి రాని అన్నారు అనుకో, కొడితే ఆపడము. ఆపాలంటే ఒకటి ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటాయి మేడం. చేతులు అదే అయినా సార్ ఆగిపోతుంది అక్కడ. మరి ఆర్జీవన్ ఏరియా 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అవుతుందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో, దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి, వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలా మంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 OB 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు. ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90%లో నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK11 కూడా మనం మీరు చూసే ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు.
3000 టన్నులు 2700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బయలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ ఇప్పుడు యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం.